నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఆయన పార్టీని నడపడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని, ప్లీజ్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు కొంత డబ్బులు అప్పుగా ఇస్తే పార్టీని నడుపుతానని అని చెప్పేసి ఆయన చాలా 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 అంటే చాలా ప్రాధేయపడుతున్నాడు. పాపం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు కూడా చాలా జాలేసింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, అందులో ముఖ్యంగా ఆయన అధికారంలోకి వస్తే ఏదో కాస్తో కూస్తో సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆశపడేవాళ్ళు కావచ్చు, లేకపోతే మొత్తం మీద ఆయన అడుగుతున్నటువంటి విధానాన్ని చూసి చాలా వరకు మనసు సరించిపోయి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొత్తగా ఈ మధ్య ఒక పేటిఎం నెంబర్ని క్రియేట్ చేశారు. ఫోన్పే నెంబర్ని కానీ పేటిఎం నెంబర్ని క్రియేట్ చేశారు. అది 9866420420 ఇదనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే మరి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని నడపాలి, విరాళాలు ఇవ్వాలి అనుకుంటే దయచేసి ఈ నెంబర్కి అందరూ స్కాన్ చేసి కొడితే పాపం ఆయనకి పెద్ద ఎత్తున ఫండింగ్ వస్తాయి. ఆ ఫండింగ్ వస్తే ఆయన పార్టీని నడపగలుగుతాడు. ఎందుకంటే సాక్షి ఛానల్ అయింది కాదు, సాక్షి పేపర్ అయింది కాదు, అలాగే బెన్నార్ హలంకా ప్యాలెస్ అయింది కాదు, అట్లాగే ఏదైతే పులివెందుల్లో ఉన్నటువంటి ఎస్టేటు, అక్కడ ఉన్నటువంటి పొలాలు ఆయనవి కాదు, అట్లాగే భారతీయ సిమెంట్ అయింది కాదు, అట్లాగే పవర్ కంపెనీస్ అయినవి కాదు. అసలు ఆయన గట్టిగా మాట్లాడితే ఆయన దగ్గర ఫోనే లేదు, ఫోన్పే లేదు. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితుల్లో ఆయన ఫైనాన్షియల్స్గా ఇబ్బంది పడుతున్నాడు. పాపం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు కూడా పాపం జగన్మోహన్ రెడ్డికి ఎంత ఖజానాకు డబ్బు వచ్చిందో, ఆయన ఎన్ని జే ట్యాక్స్లతో డబ్బులు సంపాదించాడో ఆయన పాపం మర్చిపోయాడు. ఎందుకంటే ఆయనకి మామూలుగానే మతిమరుపు జబ్బు ఉంది కాబట్టి డబ్బులంతా ఎక్కడో పెట్టి ఆయన మర్చిపోయాడు. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు అనేటువంటి నిజాన్ని ఆయన ఒప్పుకోవటం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీ రాష్ట్రాన్ని మీరే నాశనం చేసుకోవటానికి ఒకసారి ఆయన ముద్దులు పెట్టి తల మీద చేతులు పెడితే అందరూ కూడా పాపం ఆయన మంచోడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడని చెప్పేసి అందరూ ఓట్లు గుద్దారు. అప్పుడు తెలిసింది అది ఆయన మన నెత్తిన పెట్టింది భస్మాసుర హస్తం రా బాబు, అది అభయహస్తం కాదని అర్థమైపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసి పడేశాడు, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని చేసి పడేశాడు. ఆయన రాష్ట్రాన్ని లూటీ చేశాడు, జే ట్యాక్సులతోటి కొల్లగొట్టాడు, జే బ్రాండ్స్తో కొల్లగొట్టాడు. అట్లాగే ఆయన ఇంకా గట్టిగా మాట్లాడితే పాపం ఆయన ఎలాంటి రూపాయి ప్రజలకు పంచి పెడుతున్నాననేటువంటి ఓదరగొట్టు ఉపన్యాసాలతోటి దంచి కొడుతూ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ప్రజల్ని ఆ స్కీమ్కు మేము ఎలిజిబుల్ అవుతామా కాదా అనేటువంటి ఆలోచనలో మైమరిపించేటట్లు చేస్తూ ఆయన దొడ్డిదారుల్లో ఆయన డబ్బులన్నింటినీ కూడా ఆయన భోషానానికి చేర్చుకున్నాడు. గత 5 ఏళ్లలో విపరీతంగా కలెక్షన్ చేశాడు, కలెక్షన్ కింగు అయినప్పటికీ మా డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టాడు ఆయన గుర్తులేదు. ఎందుకంటే సజ్జల రామకృష్ణ దగ్గర దాచిపెట్టాడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర దాచిపెట్టాడా, మిథున్ రెడ్డి దగ్గర దాచిపెట్టాడా, లేకపోతే భారతీరెడ్డి దగ్గర పెట్టి మర్చిపోయాడు, ఏదో మొత్తం మీద ఆయన సంథింగ్ మర్చిపోయాడు. ఆయన పార్టీకి గత 5 ఏళ్ళలో గత సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో ఆయన పార్టీకి విరాళాలు వచ్చాయి. మరి అవన్నీ కూడా ఆయన గుప్తదానాలు, అలాగే కార్యకర్తలకు దానాలు చేసి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి. ఎందుకంటే ఆయన బ్యాంకులో ఖర్చు అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయన బ్యాంకులో ఒక సంతకం పెట్టాడు. ఇప్పుడు ఆ సంతకం ఆయనకు రికగ్నైజ్ లేదు. ఎందుకంటే ఆయన లండన్ మందులు వాడేది అందుకే గుర్తింపు కోసం వాడుతుంటాడు. ఇప్పుడు ఆయన ఆ సంతకం మర్చిపోయాడు. కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా ఈ సంతకం చెల్లదని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఆ ఫండ్ కూడా సీజ్ చేసి పక్కన పెట్టారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ నడపడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర, పార్టీ కార్యకర్తలకు సింగిల్ టీ దాపించడానికి కూడా పాపం జగన్మోహన్ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరందరూ కూడా మేల్కొని మరొకసారి ఆంధ్ర రాష్ట్రం అన్ని సర్వనాశనం చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం మీరందరూ కూడా విరాళాలు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య 2 ఫోన్పే నెంబర్లు ఒక నెంబర్ క్రియేట్ చేసుకున్నాడు. అది 9866420420, 9849420420 నెంబర్లు రిలీజ్ చేశాడు పాపం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మీకు ఎంతో కొంత తలా కొద్దిగా విరాళాలు ఆయనకి అందిస్తే ఆయన పార్టీ మళ్ళీ పుంజుకొని ఆయన మళ్ళీ జగన్ 2.0కి కావాల్సినటువంటి ఆయుధాలని, అస్త్రాలని రెడీ చేసుకొని ప్రజాక్షేత్రంలోకి ఆయన పరిగెడతాడు. ఎందుకంటే ఆయన అసలు డ్రాయర్ కొనుక్కోవటానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు, గట్టిగా మాట్లాడితే గడ్డం తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. అందుకే ఈ మధ్య ఆ మీటింగ్లో మీరు చూడండి కొద్దిగా కింద వైట్ హెయిర్ కలిపినటువంటి గడ్డం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాపం రేజర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, డ్రాయర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, అంత నిరుపేదమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ కార్యకర్తలకు పాపం సింగిల్ టీ ఇప్పించడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ సతమవుతున్నాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే ఆయన ఎంత పెద్ద మనసు అంటే
గతంలో అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కి 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 ఆయన ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు డబ్బులు పడ్డాయి కోసం, డబ్బులు పంచుకునే పనులు బిజీగా ఉండటం వల్ల ఆయన దాచుకునే పని మర్చిపోయాడు. అంతేకాక దాచుకున్న డబ్బులు ఎక్కడ దాచిపెట్టారన్న సంగతి మర్చిపోయాడు. అది ప్రస్తుతం ఆయన ఏమీ లేనటువంటి ఒక బికారి రోడ్డు మీద ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కాసిన డబ్బులు ఇస్తే ఆయన పార్టీని రన్ చేస్తాడంట. రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక 20 రోజుల్లో 30 రోజుల్లో మీరు ఇప్పటి నుంచి పెట్టుబడి పెట్టిన డబ్బులన్నింటిని కూడా ఒక 20 రోజుల్లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక మంచి ఆర్థిక నిపుణుడు. ఎక్కడ డబ్బుల్ని ఎలా కొట్టేయాలో, ప్రజలకు తెలియకుండా ప్రజల జేబుల నుంచి డబ్బులు ఎలా కొట్టేయాలో ఆయనకు తెలిసినంత గొప్ప పనితనం, నేర్పరితనం బహుశా జేబు దొంగలకి, పిక్ పాకెటర్లకు కూడా తెలియదు. ఆయన దగ్గర అంత చక్కటి నేర్పరితనం ఉంది. కాబట్టి ఒక 20 రోజుల్లో మళ్ళీ ఆయన అధికారంలో రాగానే మీ అందరికీ మీ డబ్బుల్ని రిటర్న్ చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా, ముఖ్యంగా వైసీపీ పేటీఎం గాళ్ళు, అరే పేటీఎం కూలోళ్ళారా మీరు కూడా ₹5 డబ్బులు మానుకొని ఆయన కోసం పాపం స్వచ్ఛందంగా పనిచేయండి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలే డబ్బులు లేనటువంటి పేద పార్టీ అది. అట్లాగే అందుకే రెంట్ కట్టలేక తాడేపల్లి ప్యాలెస్లో ఆ తాడేపల్లి పార్టీ ఆఫీస్కి టూలెట్ బోర్డు పెట్టారు. అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బయటికి చెప్పుకోలేకపోతున్నాడు. ఇంతకుముందు ఆ ప్రభుత్వ సొమ్ము కాబట్టి ఎక్కడికి పోయిన హెలికాప్టర్లో చక్కర్లు కొట్టేవాడు. పాపం ఇప్పుడు ఆయన బండ్లకు బాయిల్ బొక్క, డీజిల్ బొక్క లేక, డబ్బులు లేక ఎందుకురా నాయన ఈ బొక్కల పంచాయతీ అని చెప్పేసి, అందుకే నేను ఇక్కడే ఉన్నాను, తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాను, ఎక్కడికి పారిపోనని చెబుతున్నాడు. కాబట్టి కనీసం మీ పేటీఎం కూలీలో ₹5 పోస్టుల కోసం డబ్బులు మానుకొని కనీసం అన్న కాన్వాయ్లో కారుకి ఆయిల్ కొట్టించుకునే పరిస్థితి కన్నా ఆయన కనీసం డబ్బులు మిగిల్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా పేదవాళ్ళు అండి. మీ అసలు ఇంత పేదతనం బహుశా భారతదేశంలో, ఎందుకంటే 2022-23కి భారతదేశంలో రిచెస్ట్ సీఎం వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రిచెస్ట్ పార్టీ విరాళాలు ఉన్నటువంటి రాష్ట్రీయ పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అరటిపండుల్సి ప్రజలకు ఎంత పిచ్చితనంగా, క్షమించాలి, ఎంత సొల్లు మాటలు చెప్తున్నాడంటే, మా పార్టీ దగ్గర అసలు డబ్బులు లేవంట, పార్టీ నడపలేకపోతున్నానంట, గివ్ మీ మనీ, ఆ బారోర్ ఆఫ్ మనీ. అబ్బో మామూలు ఇంగ్లీష్ కాదు. సో ఎన్ని కథలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు మీరేందో, మీ అవినీతి చరిత్ర ఏందో, మీ అవినీతి బతికేందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది. ఏదో గతంలో కొద్దిగా గుడ్డిలో మెల్లలాగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తాను జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ నువ్వు రాజారెడ్డి పరిపాలన చూపించడంతో ఇక దన్నవరా బాబు, నువ్వు ఎన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నీకు ఓట్లు వేయమని చెప్పారు. ఎందుకంటే పులకరాయి డ్రామా ఆడావు, ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలు మాత్రం కొట్టి చాచి లంప మీద కొట్టారు. ఇప్పటికైనా నువ్వు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ని మానుకొని ఇవాళ నీ పార్టీ పరిస్థితి ఏంది, నీ పార్టీకి ఉన్న ఫండింగ్ ఎంత, నీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత. భారతదేశంలోనే ఒక నీరో అవినీతి చక్రవర్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళనే, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు తెలియదానే? అంటే నువ్వేం చెప్పినా వింటారులే, గానా భజన లాగా డూడు బసవన్లా తలుపుతారు అనుకుంటున్నావా ఏంటి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మీడియా ముందుకు వచ్చి. నా దగ్గర డబ్బులు లేవు, నా పార్టీ రన్ చేయడానికి డబ్బులు లేవు, మీరే కాసిన డబ్బులు లేవు. నేను గత 5 ఏళ్ళు ఏం బాగాలు తీస్తున్నారయ్యా మీరు? నీతి నిజాయితీగా పనిచేసి ఏం సంపాదించారు? ప్రజల దగ్గర అభిమానం సంపాదించుకున్నారా? లంచాలకు, లంచగొండి పనులకు, లంగా పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు గత 5 ఏళ్ళు. సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎంత బాగా మాట్లాడుతున్నావయ్యా. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కథలు రాష్ట్ర ప్రజలందరికీ నువ్వంటే ఎంత అర్థమైపోయింది. అంటే ప్రజలు ఎవరు కూడా నేను దేకే పరిస్థితిలో లేరు.